ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి మెగా డిఎస్లో ముఖ్యంగా ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లో సెకండ్ పార్ట్ అయినటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుంచి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏదైతే మనకి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయో వాటిని బట్టి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ మీరు గమనించవచ్చు. ఈ క్వశ్చన్స్ ద్వారా మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని వీటి ద్వారా ఒక అవగాహన అనేది రాగలరు అనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసినట్టయితే కింది వాణిలోని ఒక సంస్థ వివిధ రకాల సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించడం లేదు అని ఇచ్చాడనమాట. కింది వానిలోని ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులను శిక్షణ కార్యక్రమాలను అందించటం లేదు అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు చూసినట్టయితే ఆప్షన్ ఏ సిసిఆర్టి, ఆప్షన్ బి ఎన్సిఆర్టి, ఆప్షన్ సి అంటే ఆప్షన్ 3 ఎన్యుఈపిఏ, ఆప్షన్ 4 సిబిఎస్ఈ. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు అంటే కనుక ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లు బేస్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆప్షన్ ఏ సిసిఆర్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నలికలి అనే పదం ఈ భాష నుండి తీసుకొనబడింది అన్నాడు. ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటివి. ఇక్కడ ఇందులో నలికలి అనే పదము ఏ భాష నుండి తీసుకునింది? ఇందులో చూసినట్టయితే మనకి ఆప్షన్ ఏ తెలుగు, బి తమిళం, సి కన్నడ, అంటే 4th ఆప్షన్ మలయాళం. వీటి ద్వారా చూసినట్టయితే మనకి ఇందులో నలికలి అనే పదము కన్నడ భాష నుండి తీసుకొనబడింది. ఇక్కడ ఇచ్చిన ఆ పదాన్ని చూస్తానే మీరు అర్థం చేసుకోవచ్చు అది తెలుగున, తమిళమా, కన్నడ, మలయాళం అని. కాబట్టి నలికలి అనే పదము కన్నడ భాష నుంచి తీసుకొనబడింది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభించడం కారణం ఏంది? ఇప్పుడు మోడల్ స్కూల్స్ అంటే ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఈ ఆదర్శ పాఠశాలలో మనం చూసినట్టయితే ఎందుకు కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభిస్తున్నారు అంటే కారణం ఏమి ఉండొచ్చు అంటే అది ఆర్థిక పరంగా వెనుకబాటుతనమా, విద్యాపరంగా వెనుకబాటుతనమా, సామాజికంగా వెనుకబాటుతనమా, స్త్రీల అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం వలన అనేది ఇక్కడ చూసినట్టయితే మనకి ఆప్షన్స్ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ లో మనకు విద్యాపరంగా వెనుకబాటుతనం అనేది ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతూ వచ్చారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు అంటే షార్ట్కట్లో మనకు ఎన్సిపిసిఆర్ అని వస్తుంది. మొదటి చైర్పర్సన్ ఎవరు అని అడిగాడు. కింద ఇచ్చిన ఆప్షన్లు మీరు బాగా గమనించినట్టయితే ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ను బేస్ చేసుకొని మనకు శాంతి సింహ అనేది ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. శాంతి సింహ అనేది ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, దీన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రకారము శాంతి సింహ అనేది కరెక్ట్ అవుతుంది. ఎన్సిపిసిఆర్ మొదటి చైర్పర్సన్ ఎవరంటే శాంతి సింహ. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకరణల సంఖ్య ఎంత అని ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు బేస్ చేసుకొని మనకి ప్రకరణలు 30. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కేజీబీవి అనగా ఏంది? చాలా మందికి తెలిసింది కస్తూర్బా గాంధీ బాలల విద్యాలయమా,
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయమా, కస్తూర్బా గాంధీ బాలల వికాస కేంద్రమా, కరమ్చంద్ గాంధీ బాలిక విద్యాలయం? చాలా మందికి తెలిసిన విషయము కస్తూర్బా గాంధీ బాలికల బాలికల విద్యాలయం ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఎక్కడ ఉంది అని ఇచ్చినాడు ఆప్షన్స్ లో. న్యూఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు అని ఇచ్చాడు. ఇందులో న్యూఢిల్లీ ఆన్సర్. అదే విధంగా చూసినట్టయితే సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది అన్నాడు. సాక్షర భారత్ మిషన్ అనేది ఎవరి విద్యను కింది వాళ్ళు ఇచ్చిన వాటిలో బలోపేతం చేయడానికి ఇవ్వబడింది అంటే మహిళల వయోజన విద్యన, పురుషుల వయోజన విద్యన, వయోజన వికలాంగుల విద్యన, కౌమార బాలికల విద్యన అని ఇచ్చినాడు. ఇందులో ముఖ్యంగా సాక్షర భారత మిషన్ అనేది మహిళల వయోజన విద్యను బలోపేతం చేయడం కోసం దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి లాస్ట్ క్వశ్చన్ మీరు గమనించినట్టయితే భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం ఏంటి అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అది ఆర్టీఐ యాక్టా, పీడబ్ల్యూడి యాక్టా, ఆర్టీఐ యాక్టా, ఆర్టీఐ యాక్టా అనేది చాలా వరకు తెలుసు మనకి. పీడబ్ల్యూ యాక్ట్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయం అనమాట. ఇది వీటిలో మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్నిటిని తీసుకొని మీకు అవగాహన కోసం తీసుకురావడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకో విషయం మీకు చూపించడం ఏంటంటే ఇక్కడ కోర్సెస్ అనేది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి మెగా డిఎస్సి ఫుల్ కోర్సు ఎడ్జిటి ఏదైతే ఉంటుందో మీకు అప్ టు ఎగ్జామ్ వరకు లేదా 1 year కోర్సుతో 2,500 రూపాయలతో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కోర్స్ అనేది బై లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ప్రకారము మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇందులో మనకి ఏమో ఉంటాయంటే లైవ్ క్లాసెస్ అనేది ఉంటాయి ముఖ్యంగా. ఇందులో మీరు డౌట్ క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఒక షెడ్యూల్డ్ లైవ్ క్లాసెస్లో మీరు అటెండ్ కానట్లయితే తర్వాత మీకు వీలున్నప్పుడు ఫ్రీ టైంలోనే మీరు ఇంటి దగ్గరనే మీరు ఈ క్లాసెస్ అనేది మీరు వినవచ్చు. వీటి కోసం నెట్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనుకోవద్దండి, చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ కేబీలోనే అయిపోతుంది. అదేవిధంగా వీటితో పాటు ఆల్రెడీ మంచి క్వాలిటీతో 4K క్వాలిటీతో రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు అందులో ఆల్రెడీ సిలబస్లో అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కోర్సులో మీరు చూసినట్టయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో స్టోర్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. అందులో ఫుల్ కోర్స్ అని ఉంటాయి, ఇండివిజువల్ కోర్సెస్ అనేది ఉంటాయి అనమాట, సబ్జెక్టు టాపిక్ వైజ్. కాబట్టి ఇందులో మీరు ఫుల్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఇక్కడ టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా మనకి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. కాబట్టి కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే 200 రూపాయలు ఉంటుంది, అయితే తక్కువ టైం ఉంటుంది, 1 month or 2 months అనేది ఉంటుంది అనమాట. ఈ రికార్డెడ్ క్లాసెస్ మంచి క్వాలిటీతో ఉంటాయి. ప్రజెంట్ అనేది అందులో కోర్సులో లేకపోయినాను మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు జాయిన్ అయిన వెంటనే మీకు క్లాసెస్ అనేది యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు క్లాసెస్ అనేది డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఏ టాపిక్ అయినా అన్ని టాపిక్స్ మనకు కవర్ చేయబడతాయి కాబట్టి ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం ద్వారా మీకు ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్, టైం ప్లానింగ్ అనేది మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు గమనించినట్టయితే ఇక్కడ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ద్వారా కూడా మీకు ఈ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో ఆ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు ఒక గ్రూప్లో యాడ్ చేసుకొని ఆ గ్రూప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏపీ మెగా డిఎస్సి సంబంధించి. అదేవిధంగా మీకు వచ్చేసి అదేవిధంగా తెలంగాణ మెగా డిఎస్సి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. వీటిలో కూడా చూసినట్టయితే ఎడ్జిటి కోర్సుకు సంబంధించి ఎవరైతే డిఈడి, డిఎల్ఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళకు ఎగ్జామ్ జూలైలో జరుగుతున్నందువలన తక్కువ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది, 1,500 రూపాయలతో. ఇందులో కూడా మనకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్, టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్, సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకా ఇవ్వడం ఏంటంటే మెగా డిఎస్సి సంబంధించి మ్యాథ్స్లో సంబంధించి ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మ్యాథమెటిక్స్ సంబంధించి
300 రూపీస్ ఉంటుంది. అది స్కూల్ అసిస్టెంట్ అయినా కావచ్చు, ఎడ్జిట్ అయినా కావచ్చు అనమాట. ఇందులో కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు లైవ్ క్లాసెస్, క్వాలిటీ రికార్డెడ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అండ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ఫుల్ సిలబస్ కవర్ చేస్తూ ఉంటాయి అనమాట. వాటితో పాటు నెక్స్ట్ మీరు చూసినట్టయితే టీఎస్ మెగా డిఎస్సి సంబంధించి ఉంటుందన్నమాట. ఈ టీఎస్ తెలంగాణ మెగా డిఎస్సిలో కావచ్చు, లేదంటే ఏపీ మెగా డిఎస్సిలో అయినా కానీ ఇంగ్లీష్ కోర్సు సంబంధించి జస్ట్ 200 రూపీస్ ఉంటుంది. ఆ విధంగా ఇంగ్లీష్ కోర్సు మాత్రమే కాదు, ఏ కోర్సు తీసుకున్నా కానీ అందులో డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏ కోర్సు తీసుకున్నా మీకు సోషల్ స్టడీస్ కావచ్చు, లేదంటే సైన్స్ కావచ్చు, లేదంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని టాపిక్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని మీకు ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే మీకు జస్ట్ 200 రూపీస్తో ఉంటాయి అనమాట. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు హెవీ సిలబస్ ఉంటుంది మీరు బుక్స్లో చూసినట్టయితే. ఇందులో మీకు ఈ లైవ్ క్లాస్లో మీ డౌట్ క్లారిఫికేషన్, రికార్డెడ్ క్లాసెస్లో మీకు ఆల్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ ఆల్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ వైజ్లో టెస్టులు అనేది రాయడం ద్వారా మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేసేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. చాలా తక్కువ ఫీజు. ఇది రీఛార్జ్తో పాటు ఒక మొబైల్కు ఒక సిమ్కి రీఛార్జ్ చేసిన అంతే అనమాట. కాబట్టి వీటి ద్వారా మీరు ఎటువంటి లేట్ చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని కోరుకుంటూ మీ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623. PVR Institute, one-stop solution for all competitive exams. AP TET and DSC, offline and online, paper 1 and 2, SGT, SA, Pandit. Experienced faculty, chapter-wise test and grand tests with explanation. Offline coaching తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు. హాస్టల్ వసతి కలదు. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ 9888266623.